కొన్ని హైడ్రా లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపించానంట. అందరూ లగ్జరీ అంట. లగ్జరీ సెక్టర్లోకి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ అంతా. 70-80% లగ్జరీ సెక్టర్లోనే. ఆ సెక్టర్ని ఎవరు ఎఫెక్ట్ చేయగలరు? ఈవెన్ ఐటీ పీపుల్ కూడా ఇద్దరు వర్క్ చేస్తుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తుంటేనే ఎఫెక్ట్ చేయగలరు. ఓన్లీ హస్బెండ్ ఐటీ ఎంప్లాయ్ అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం స్లో ఉన్నమాట వాస్తవమే. సో అయితే ఈ స్లో డౌన్కి కారణాలు ఏంటి? ఈ స్లో డౌన్ కన్సర్న్స్ ఏంటి? అసలు రియల్ ఫ్యాక్ట్ ఏం జరిగింది, ఏం జరగబోతోంది? సో ఇట్లాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ కన్సర్న్స్ ఏమున్నాయి, అసలు వీటిని డీకోడ్ చేసి చూద్దాం ఒకసారి. నమస్తే సార్. నమస్తే వెంకట గారు. సార్, అయితే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్లో ఉంది ప్రజెంట్. దీనికి కొన్ని కన్సర్న్స్ ఏం చెప్తున్నారంటే, లాస్ట్ గవర్నమెంట్లో బాగా ఓవర్ రేటెడ్ అయిపోయింది. దాంతోపాటు సప్లై కూడా ఎక్కువ అయిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. దానికి అంటే ఈ కారణాల వల్లే ప్రజెంట్ ఒక 47% సేల్స్ అనేవి, అంటే లాస్ట్ 2024 క్వార్టర్తో కంపేర్ టు 2025 ఫస్ట్ క్వార్టర్ చూసుకుంటే 47% సేల్స్ అనేది డౌన్లో ఉంది అని కొన్ని మనకి గణాంకాలు వచ్చినాయి, క్యాల్కులేషన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకు స్లో డౌన్ అయింది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిన మాట వాస్తవమే. దీనికి డిఫరెంట్ రీజన్స్. మీరు చెప్పినట్లు లాస్ట్ గవర్నమెంట్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువగా పెరిగినాయి. సో మార్కెట్ కరెక్షన్ జరగాలి, ఇది వాస్తవం. ఈ ప్రైజెస్ పెరగటం అంటే ఒక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆక్షన్స్ అండి. కోకాపేటలో 100 acres, మోకిలాలో 80,000 per square yard. రీసెంట్గా చూసాము అగైన్ ద సేమ్ థింగ్. కేబిహెచ్బిలో 3 lakhs, 2,80,000, 90 something. సో ఇది ఏం చేస్తుంది మార్కెట్ని? కోకాపేటలో 100 acres అని చెప్పంగానే అది 1-2 acresగా జరుగుతుంది. అది ఎలివేటెడ్ లెవెల్లో ఉంటుంది, 100 floors కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆ సరౌండింగ్ అంతా ఎవ్రీబడి స్టార్టెడ్ కోటింగ్ 80 crores, 100 crores. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు పాస్ అవుతుంది? అటు ముంబై హైవేకి పాస్ అవుతుంది, ఇటు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే వరకు పాస్ అవుతుంది. అన్ని చోట్ల ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో ఇది కరెక్షన్ జరగాలి. ప్లస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండటంలో తప్పలేదు, కానీ బిల్డర్స్కి చాలా క్లోజ్ అయిపోయింది ఆ గవర్నమెంట్. రీజన్స్ ఏంటో నాకు తెలియదు. సో ఎఫ్ఎస్ఐ క్యాప్ లేకపోవటం, అలాగే ఈ సెట్ బ్యాక్ రూల్స్ను కూడా మార్చివేశారు ఈ బిల్డర్స్ అంతా కలిసి గవర్నమెంట్తో టైఅప్ అయ్యి. ఇవన్నీ అన్సీన్ ఫ్యాక్ట్. సో దీనివల్ల డిమాండ్ సప్లై ఎక్కువ అయిపోవటం. సో స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్లో 50 floors, 60 floors కట్టేయచ్చు. సో న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయిపోయారు. అక్కడ అబ్నార్మల్ ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ అవటం, రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ పేరుతో వీళ్ళు ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వటం. సో ఏమైంది? డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ వచ్చేసింది. మోర్ దాన్ ఎనఫ్ కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక బిగ్ థింగ్ అంటే, అందరూ లగ్జరీ అంట. లగ్జరీ సెక్టర్లోకి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ అంతా. 70-80% లగ్జరీ సెక్టర్లోనే కన్స్ట్రక్ట్ జరుగుతుంది. సో ఆ లగ్జరీ సెక్టర్ని అఫోర్డ్ చేయగల పీపుల్ ఎంతమంది ఉంటారు? ఈవెన్ ఆ సెక్టర్ని ఎవరు ఎఫెక్ట్ చేయగలరు? ఈవెన్ ఐటీ పీపుల్ కూడా ఇద్దరు వర్క్ చేస్తుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తుంటేనే ఎఫర్ట్ చేయగలరు. ఓన్లీ హస్బెండ్ ఐటీ ఎంప్లాయ్ అనుకోండి, హీ కాంట్ ఎఫర్ట్. సో ఇదొక రీజన్ మార్కెట్ డౌన్ అవడానికి. అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా గత ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ తెలియదు, కానీ 6-7 years నుంచి పెంచుతూనే పోతుంది గవర్నమెంట్. పెంచుకుంటూ 2-3% ఉన్నది, ఇప్పుడు 7.6%కి రీచ్ అయింది. ఇది ఒక బర్డనే కదా. ప్లస్ కొంతకాలం లోన్స్ లేకపోవడం, ఇప్పుడు లోన్స్ అగైన్ దే ఆర్ గివింగ్. ఇవన్నీ రీజన్స్ అండి మార్కెట్ స్లో డౌన్ అవడానికి. ప్లస్ ప్రైజెస్ అవసరానికి మించి పెరిగిన మాట వాస్తవం. అంటే కొన్ని హైడ్రా లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపించాయని అంటారు, అది నిజమేనా సార్? అది అండి, హైడ్రా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, హైపర్ సెన్సిటివ్. ప్రతిదానికి భయపడతాడు క్లయింట్, ప్రతిదాన్ని అనుమానిస్తాడు. ఈవెన్ హెచ్ఎండిఏ ఉంది, రేరా ఉంది, బ్యాంక్ లోన్ అప్రూవల్స్ ఉన్నాయంటే కూడా ఇంకేమన్నా ఉందేమో అని. అంటే వాళ్ళని తప్పట్లేము, మార్కెట్లో కూడా అలా జరిగింది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ హైడ్రాని తీసుకొచ్చి ఎఫ్టీఎల్ ఉందని, ఈవెన్ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న బిల్డింగ్స్ను కూడా కూల్చివేస్తున్నారని, బ్యాంక్ లోన్స్ ఉన్న వాటిని కూడా కూల్చివేస్తున్నారని ఇవన్నీ మీడియాలో కూడా ఎక్కువగా ప్రమోట్ అవటం, అది ఒక రీజన్. ప్లస్ ఇంకొక రీజన్ అండి, లాస్ట్ 3-4 years నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రాంగ్ బైబ్యాక్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ బైబ్యాక్లో ఎంతమంది నష్టపోయారు అనేది ఇప్పటికి కూడా తెలియదు. కొన్ని వేల కోట్ల రూపాయలు
రూపాయలు లాస్ అయిపోయారు. సో ఆ లాస్ అయిన క్లయింట్ ఒకసారి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ భయం ఎప్పటికి పోవాలి, ఈ పర్సంటేజ్ ఎంత ఉందో మనకు తెలియదు. సో ఇది బైబ్యాక్ అనేది మేజర్ రీజన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కూల్చేసింది నిట్టనిలోన. ఈ రియల్టర్స్ స్వార్థం. సో మనం సేమ్ సెక్టర్లో అనకూడదు, బట్ దిస్ ఇస్ టూ మచ్ అండి. ఇన్ని వందల వేల మందిని ఇలా చేయటం అనేది తప్పు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూ ఉంది, పేర్లు మార్చారు అంతే. బట్ ఈ రేరా ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కఠినమైన యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు. సో ఇది ఒక రీజన్ అండి, మార్కెట్ స్లో డౌన్ అవడానికి బైబ్యాక్ అనేది బిగ్గెస్ట్ రీజన్. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్, ఎలక్షన్స్, ఇవన్నీ. వీటన్నిటికీ మించండి హైదరాబాద్లో న్యూ కల్చర్ ఇప్పటి వరకు లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ పొలిటికల్ గ్రడ్జెస్ ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ విషయంలో అందరూ ఒకటే. బట్ ఈ టైం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నానని చెప్పడం, అలాగే మెట్రో అలైన్మెంట్ మార్చడం, అలాగే ఇంకొన్ని. సో ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, మెల్లిగా ఫోర్త్ సిటీని తీసుకొస్తున్నాను ఫార్మాసిటీతో పాటు అని పీపుల్కి అర్థమయ్యేలాగా పుష్ చేయాల్సిందే పోయి వాళ్ళ మీద పొలిటికల్ గ్రెడ్జ్ లాగా ఫార్మాసిటీని రద్దు చేసేసాను, మెట్రోని మార్చేశాను, ఇదంతా తప్పు అని హెడ్ ఆఫ్ ద స్టేటే పబ్లిక్లోకి నెగిటివ్ మెసేజ్ పంపించారు. ఇది కూడా ఒక మేజర్ రీజన్. సరే, అయితే మీరు ఇందాక అన్నారు ఇప్పుడు మార్కెట్ బాగా ఓవర్ రేటెడ్ అయిపోయింది కాబట్టి ఇది మార్కెట్ కరెక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందని మీరు అంటున్నారు. అంటే కరెక్షన్ అంటే ఎలా అవ్వాలి సార్? అంటే ఆల్రెడీ పెరిగిన రేట్లు ఏమైనా తగ్గే అవకాశం అట్లా ఉంటుందా? అట్లా చేంజెస్ అంటే డెఫినెట్గా తగ్గిజ్ అవుతాయా? 100%. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరి ఒకసారి ఒక ప్రైస్ ఫిక్స్ అయిందంటే ఒక ప్రైస్కి మనం కొన్నామంటే ఆ రేట్ తగ్గదు అని అంటారు. లేదండి, ఇట్స్ ఎ మిత్. రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ తగ్గదు అనేది మిత్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అమరావతి స్టేట్ డివైడ్ అయిన తర్వాత, అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత 60-70,000 ఉన్న స్క్వేర్ యార్డ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 60-70,000 నుంచి 10,000కి వచ్చేసింది. ఓకే, ఆ 10,000కి కూడా ఎవరు పర్చేజ్ చేయలేదు. బట్ నా ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని అనౌన్స్ చేసిన తర్వాత అగైన్ 50-60,000కి రీచ్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఆయన అగైన్ 40,000 ఏకర్స్ ఎక్వైర్ చేస్తాను అన్న తర్వాత ద సేమ్ స్టోరీ, ప్రైస్ తగ్గించి చెప్పట్లేదు కానీ ఎవరూ పర్చేజ్ చేయట్లేదు. అలాగే హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ప్రైస్ కరెక్షన్ జరిగింది. ముంబై హైవేలో జరిగింది, బెంగళూరు హైవేలో జరిగింది, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కరెక్షన్ జరిగింది. ఇదంతా విజిబుల్గా కనిపిస్తుంటే మనకి కరెక్షన్ లేదని ఎట్లా చెప్పారు? ప్రైస్ కరెక్షన్ ఈజ్ నీడెడ్ అండి. అది నెగిటివ్ ఫ్యాక్టర్ ఏం కాదు, రియల్ ఎస్టేట్కి మంచిదే, ఇది జరగాలి కూడా. సార్ ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో కొని పెట్టుకున్నారు కదా, యా. సో కరెక్షన్ అనేసరికి వాళ్ళకి కొంచెం, బట్ అది ఎవరు ఏం చేయాలి, ఫేస్ ఇట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. సో ఆ లాకింగ్ పీరియడ్ కొంత పెరుగుతుంది. 5 years అనుకుంటే 10 years 15 years. మీరు అన్నట్టు ఎంత కరెక్షన్ అవుతుంది సార్ మరి ప్రజెంట్ మార్కెట్, ఎంత పర్సెంటేజ్? డిపెండ్స్ అండి, ఏరియాని బట్టి, అక్కడ వస్తున్న డెవలప్మెంట్స్ని బట్టి డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ ఒక హైవేలో అనౌన్స్ చేసింది, దాన్ని బేస్ చేసుకుని మనం పర్చేజ్ చేసాం 10,000కో 15,000కో, ప్రాజెక్ట్ రాలేదు. సో ఏమవుతుంది, 15,000 అగైన్ 10,000కో 7,000కో 8,000కో వస్తుంది కదా. మళ్ళీ 7,000 నుంచి 15,000కి రీచ్ అవ్వాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్, ఒక 5 years. సో ఏరియాని బట్టి, లొకేషన్ని బట్టి, హైవేని బట్టి ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. ఏ ఏరియాలో ఎక్కువగా మనకి ఈ కరెక్షన్ జరుగుతుందంటారు సార్ హైదరాబాద్ చుట్టుపక్కల? ఈ కరెక్షన్ ఎక్కువగా బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవేలో జరిగిందండి. మీకు జరిగింది, ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే, మీరు చూసుంటే ఆల్మోస్ట్ 2008 ఎయిర్పోర్ట్ వచ్చిన టైంలో, లేకపోతే ఫ్యాబ్ సిటీ అనౌన్స్ చేసిన టైంలో, ముచ్చర్ల ఐటీ పార్క్, ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అయిన టైంలో ప్రైజెస్ హైక్ అయినాయి. సో ఈ అనౌన్స్మెంట్ నమ్మి ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళంతా 10-15 years వెయిట్ చేశారు. 10+ years చాలామంది వెయిట్. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వస్తూ ఉంది. ఈవెన్ నేను ఇలాంటిది ఫేస్ చేశాను. నేను ఎప్పుడైతే ఆంధ్రాలో సిబిఎన్ అధికారంలోకి వచ్చారో, నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి 1 acre పర్చేజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 10 years మొన్న సేల్ చేసాం. ఆ ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను అప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేశానో అదే అమౌంట్ నాకు వచ్చింది అప్పుడు. సో ప్రైస్ కరెక్షన్ ఎప్పుడూ ఉంటుంది, ప్లస్ రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, టు బీ వెరీ క్లియర్. ఓకే సార్, ఇప్పుడు మన ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ అడ్వైస్ తీసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ ఎలా కాంటాక్ట్ చేయాలి? యా అండి, మా ఆఫీస్ వచ్చి హైటెక్ సిటీ. రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, అటెండ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లేదంటే నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ప్లీజ్ కనెక్ట్ త్రూ వాట్సాప్ అండి. సో సమ్ కాల్స్ నేను రిసీవ్ చేయలేకపోవచ్చు, మీరు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి, ఐ విల్ గెట్ బ్యాక్. సో థ్యాంక్ యూ.